దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక చక్కటి వర్తమానాన్ని, ఒక చక్కటి సాదృశ్యాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడి మనకు అందిస్తూ ఉన్నారు. అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం అంటున్నారు కదా, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునడి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాకడ గూర్చినటువంటి సూచనలను ఈ యాకోబు అందిస్తూ ఉన్నారు. ఈ 5వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక గొప్ప సాదృశ్యము. ఏంటి ఆ సాదృశ్యం అంటే 7వ వచనంలో అంట, వ్యవసాయకులు సాగు చేసేటువంటి వారు, పంటను పండించేటువంటి వారు భూములను దున్నిన తర్వాత కావలసింది విత్తనాలు మాత్రమే కాదు, కావలసినది ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వర్షము. ఈ వర్షము ఆకాశం నుంచి పడి ఆ దున్నిన నేల మీద వర్షించినప్పుడు ఆ విత్తనాలు మన్నులో చేర్చబడి సారవంతంగా తయారయ్యి ఫలము అంటే మొలక వెత్తడానికి ఆ క్రియ ప్రారంభం అవుతుంది. తొలి పంట వేసినప్పుడు ఈ వర్షము, మొదటిగా కురిసే తొలకరి వర్షము ఈ విత్తనాలకు ఎంతో అవసరమై ఉన్నది, ఈ భూమికి ఎంతో అవసరమై ఉన్నది. కానీ ఈ దినాల్లో చూడండి, వర్షాలు లేకపోయినా, ఏమి లేకపోయినా మోటార్లు వేసి బోర్లు తవ్వి 50 అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళి ఒక పెద్ద మోటార్ను వేసి పంటను పండించడానికి ఆ నీటిని ఏం చేస్తారు? తొలకరి వర్షం బదులుగా ఈ నీటిని వదులుతారు. కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, ఎంత తవ్వినా కూడా నీరు రాదు, ఎంత తవ్వినా కూడా నీరు కనపడదు, వేలకు వేలు ఖర్చు అయిపోతాయి. మరికొన్ని చోట్ల నీరు తవ్వినప్పుడు ప్రయాసపడి ఎంతో లోతుగా తవ్వి ఎంతో వెచ్చించినప్పుడు ఏమవుతుంది? నీరు వస్తుంది, కానీ అవి శ్రేష్టమైన నీరు రాదు, మంచి నీరు రాదు. ఉప్పు నీరు వస్తుంది, సవ్వగా ఉండే నీళ్ళు అంటారు, అవి వస్తాయి. మరి పంటకు అవి ఉపయోగపడవు. ఈ దినాల్లో చక్కగా మోటార్ వేసి లాగేస్తున్నారు, ఎంత కష్టమైనా కానీ. సులువుగా ఒక్క స్విచ్ అలా నొక్కితే ఏమైపోతుందంట? నీరు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ దినాల్లో అలా ఉండదు. ఆ దినాల్లో మోటార్స్ ఏం లేవు, వర్షం మీద ఆనుకోవాల్సిందే ఏ రైతైనప్పటికీ. దేవుడు కూడా వర్షాన్ని పంపించేవారంట, తొలకరి వర్షాన్ని పంపించేవారు. ప్రారంభ దినాల్లో భూమి నుంచి ఆవిరి పడుతుంది, తర్వాత దేవుడు వర్షాన్ని కలిగించిన తర్వాత ఇక వర్షం మీదే ఆధారపడేవాళ్ళు రైతులందరూ కూడా. అందుకనే బీడు బారిపోయిన భూముల్లోకి వెళ్ళి రైతులు చూస్తూ ఉంటారు, ఆకాశం వైపు చూసి, అయ్యా వర్షం వస్తే బాగుండు, వర్షం కావాలి, వర్షం కావాలని చూస్తారు. దేవుడు కనికరిస్తేనే తప్ప, దేవుడు ఆ యొక్క అనుమతినిస్తేనే తప్ప పరలోకపు తూములు విప్పబడవంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ తొలకరి వర్షము దేనికి సాదృశ్యమో తెలుసా? ఆశీర్వాదానికి సాదృశ్యం. ఈ తొలకరి వర్షము ప్రారంభ ఆశీర్వాదాలకు సాదృశ్యంగా మనం చూడాలి. ఇంకా మీరు చూస్తే చాలామంది ఏం చేస్తారో తెలుసా? భూమి దున్నారు, వర్షాలు రావట్లేదు, అందుకని ఏం చేస్తారు? బోర్లేసి నీరు తీసుకొని పంటను తడుపుతారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఏంటో తెలుసా? వర్షం మీద ఆధారపడరు, అంటే దేవుని నుండి వచ్చే కృప మీద ఆధారపడరు. ఈ నీరుని కొనాలనుకుంటారు. అంటే ఎలాగంటే, సేవకులకి ఒక కానుకిస్తే వర్షం వచ్చేయాలనుకుంటారు.
కూడిక పెట్టి లక్షల రూపాయలు వెచ్చిస్తే ఆ తొలకరి వర్షం పడిపోవాలంటారు. అంటే ఆశీర్వాదం వారికి కలగాలనుకుంటారు. లేకపోతే సేవకులకు లేమిలో ఉన్నప్పుడు ఒకవేళ సహాయం చేస్తే కార్యం జరిగిపోతుంది అనుకుంటారు. వివాహాలు కావాల్సి వస్తే 10 మంది సేవకుల్ని పిలిచి వాళ్ళకి చేతి నిండా కానుక పెట్టి ప్రార్థన చేయించి వెళ్ళిపోతే కార్యం జరిగిపోతుంది అనుకుంటారు. ఏమ్మా వింటున్నారా? సేవకులకు డబ్బులు ఇచ్చేసి ప్రార్థన చేసేయండి అని వాళ్ళకు 2,000, 3,000, 5,000, 10,000, ₹1,00,000 ఇచ్చేసి అయిపోయింది, పాస్టర్ గారు డబ్బులు ఇచ్చాం, అయిపోయింది, వచ్చేస్తుంది. ఇదే బోరేసి లాక్కోవడం అంటే వాటర్. మరి వీళ్ళు ప్రార్థన చేస్తారా అంటే, వీరు కనిపెట్టుకుంటారంటే, ఆ వర్షం కోసం ఎదురు చూస్తారంటే చూడరు. సేవకులకి డబ్బులు ఇచ్చడం, కూటికలు పెట్టడానికి డబ్బులు ఇవ్వడం, మందిరాలు కట్టేటప్పుడు డబ్బులు ఇవ్వడం, మరి సంఘంలో పలహారాలకు పెట్టేటప్పుడు డబ్బులు ఇవ్వడం, లేకపోతే మరి సంఘ నిర్మాణాలకు డబ్బులు ఇవ్వడం, స్పాన్సర్ చేయడం, ఇటుకలు ఇవ్వడం, సిమెంట్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? వీళ్ళు బోర్లేసి ఆశీర్వాదాన్ని లాక్కున్నట్లుగా, బోరేసి నీళ్లు లాక్కున్నట్లుగా డబ్బులు ఇచ్చి ఆశీర్వాదం పొందుకోవాలని చూస్తున్నారు వీళ్ళంతా కూడా. దేర్ ఈజ్ నో యూజ్. దానివల్ల ఉపయోగం ఏముండదు. ఆశీర్వాదాన్ని నీ స్వక్రియలతో చేసుకుంటే అది నీకు కలగదు కానీ క్షేమము. దేవుని నుండి వచ్చి ఆ యొక్క తొలకరి వర్షం అయినటువంటి కృప నీకు సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, ఫలాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం జరగట్లేదు అనుకో, 2-3 సేవకుల్ని పిలిచి ఆ రోజు ఇంటి నిండా భోజనం పెట్టి, చేతి నిండా కానుక పెట్టి పంపించేస్తే కార్యం జరిగిపోతుందని కొంతమంది అనుకుంటారు. సేవకుల్ని పిలవడం మంచిదే, మరి వాళ్ళని వీళ్ళని పిలిచి దేవుని సన్నిధిలో మొరపెట్టించడం మంచిదే. కానీ నీవు బోరేస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టట్లా. ఒక సహోదరుడు ఇలాగే చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? నేను ఎంతో సహాయం చేశానండి, అనేక సేవకులకి ఎంతో సహాయం చేశాను. మన చేతిలో డబ్బులు లేకపోయినా ఏదో రకంగా వచ్చిన సేవకులను, గడప దొక్కిన సేవకులను ఒట్టి చేతులతో పంపించేవాడినే కాదు. కానీ నా జీవితంలో మాత్రం భయంకరమైన క్షోభలో ఉన్నా, భయంకరమైన శ్రమలో ఉన్నా. అయినప్పటికీ నేను ఎవరిని ఒట్టి చేతులతో పంపించను. దేవుని పని అన్నా, దేవుని సేవ అన్నా నాకెంతో ఇష్టము. అందుకని నేను ఎవరిని ఒట్టి చేతులతో పంపించను. మరి అలాంటి నాకు ఈ ఇబ్బందులు ఏంటండి, ఈ శ్రమలు ఏంటండి, ఈ కష్టాలు ఏంటండి అంటే, నీ స్వక్రియలతో చేసుకున్న నష్టానికి దేవుడు బాధ్యుడవుతారా? నీ స్వక్రియలతో చేసుకున్న నీ క్రియలను బట్టి దేవుడికి దానికి సంబంధం ఏమైనా ఉందా? నీవు దేవుని కొరకు చూస్తే, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని చూస్తే, ఆ రైతు ఏ రీతిగా తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తున్నాడో, ఆ రైతు తొలకరి వర్షం కోసం ఎలా అయితే కనిపెట్టుకుంటున్నాడో, ఆ రైతు తొలకరి వాన కోసం ఎలా అయితే ఆకాశం వైపు తేరి చూస్తూ దేవుని నుండి వచ్చి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడో, అలాగ నీవు నేను గనక ఎదురు చూస్తే శ్రేష్టమైన నీరు మన పంటలను తడుపుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం వేసే విత్తనాలు ఏమవుతాయి అంట? అప్పుడే ఫలించో, మొలక వెతుతాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మన సంఘంలో మేరీ గ్రేస్ అక్క గురించి కానీ, మరి సహోదరుడు కిషోర్ గురించి కానీ, మరి కొంతమంది గురించి ఇలా ప్రార్థన చేసినప్పుడు, వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయాలని మొరపెట్టినప్పుడు, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, అనుదిన ప్రార్థనల్లో, వేకుజామున ప్రార్థనలో, అలాగే రాత్రివేళ ప్రార్థనలో మనం ప్రార్థించి వారి కొరకు విజ్ఞాపనలు మేము చేసినప్పుడు తొలకరి వర్షము పడుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన వ్యర్థమవుతుందంటే లేదు. ఈరోజు అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం, మన సంఘంలో అద్భుత సాక్ష్యాలు వింటూ ఉన్నాం. తొలకరి వర్షం పడుతుంది. అలాగే
చిన్న వ్యాపారం విషయంలో కూడా మనం ప్రార్థన చేసాం, అందరం కలిసి వేడుకున్నాం, ప్రభువుని బ్రతిమలాడాం, ప్రభు సహాయాన్ని కోరుకున్నాం, ప్రభు వైపు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు వ్యాపారంలో కూడా ఒక తొలకరి వర్షాన్ని కురిపించాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు ఆ తొలకరి వర్షం నుంచి వచ్చే మొలకలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తొలకరి వర్షం నుంచి వచ్చే మొలకలు మొలకెత్తున్నాయా? ఇంకా మొలకెత్తట్లేదా? మొలకెత్తుతున్నాయి. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఎదురు చూస్తామో ఇక మన జీవితంలో తొలకరి వర్షాన్ని కురిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. అంతేకాని వారికి సహాయం చేసినంత మాత్రాన దేవుని కొరకు నిరీక్షణ లేకపోతే, దేవుని వైపు నీ నేత్రాలు చూడకపోతే, ఆకాశం వైపు నీ హస్తాలు పైకి లేపబడకపోతే, నిరీక్షణ నీలో లేకపోతే ఈ తొలకరి వర్షాన్ని నీవు చూడవో నీ జీవితంలో. అందుకే నేల బీడు బారిపోతుంది, విత్తనాలు ఫలించవు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో బయలుపరుస్తున్న మాట ఏంటంటే, రైతు తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నీవు నేను కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని చూసినప్పుడు ఆయన తొలకరి వర్షాన్ని కురిపించే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన నేలను సారవంతంగా మార్చబోతున్నాడు. మన నేలను, మన విత్తనాలను సారవంతంగా మార్చబోతున్నాడు. మన పంటను ఫలములు ఇవ్వడానికి తయారు చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కానీ ఆయన వైపు చూచేవారిగా ఉండాలి. అందుకే ఆ మాట మరలా చెప్తున్నా చూడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, చూసారా, సమకూడు వరకు విలువైన తన భూఫలము నిమిత్తము ఓపికతో, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం, ఓపికతో, పేషెన్సీ, నిరీక్షణ, ఓపికతో కనిపెట్టుకోవడం కావాలి. ఈరోజు మనకు ఓపికలు ఉండవు. అందుకనే తొలకరి వర్షం పడిపోగానే పంట కోసేయాలి అనుకుంటాం. ఏమండి, ఇప్పుడే వర్షం పడింది, విత్తనాలు ఇప్పుడే ఇట్లా విత్తనాల్లోంచి మొలకలు వచ్చినాయి. మొలక వచ్చినప్పుడు వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి మొత్తం పనులు కోసేస్తాను అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? చేతికి ఏమొస్తాయి? మొక్కలే వస్తాయి. మొలక వెత్తిన మొక్కలే వస్తాయి. ఓపికతో కనిపెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తాం. లేదండి, తొలకరి వర్షం పడిపోయి ఇప్పటికే 45 రోజులు అయిపోయిందండి, ఇక ఎంతసేపు వెయిట్ చేయి, మనం వెయిటింగ్ చేయలేం. ఈ 45 రోజులు కుర్చీ వేసుకొని మంచం వేసుకొని ఏడ తింటాం, ఏడ తాగడం, ఆ విత్తనాలు ఇంక చూస్తూనే ఉంటాం. ఇంక ఎప్పుడు ఫలిస్తాయి? ముందు అర్జెంటుగా వెళ్ళిపోయి కోత మిషన్ తెచ్చి కోత మిషన్ కోసేయి అని అంటే, నిజంగానే మిషన్ తీసుకొస్తే ధాన్యం పడాల్సిన పాత్రలో ఏముంటాయి? మొలకెత్తిన పచ్చ విత్తనాలు, గడ్డి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి అని అంటే నిరీక్షణ కావాలంట, ఓపిక కావాలంట. దేవుని ఆశీర్వాదాలు ఒక్క రాత్రే కృమ్మరించబడవు. ఓపికతో కనిపెట్టుకోవాలి. ఓపిక లేకపోతే అది ఫలం ఇచ్చేదాకా నీవు ఉండవు, మధ్యలోనే పెరిగి వేసేస్తావు. ఎప్పుడైతే మనలో ఈ ఓపిక నశిస్తుందో ఏమైపోతుందంటే మధ్యలోనే పంటను కోసేస్తాం, దాని ఫలాన్ని మనం చూడలేం. అందుకే ఎంత చక్కగా చెప్తున్నారంటే ప్రభు యొక్క వాక్యం మనకి తేటతెల్లగా బయలుపరుస్తోంది. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఈరోజు కనిపెట్టుకొనుట మనకు కావాలి, నిరీక్షణ కావాలి, ఓపిక కావాలి. ఈరోజు అనేక క్రైస్తవ జీవితాలలో 30 నుంచి 40 నుంచి 50 వరకు ఇప్పటి వరకు మేము క్రైస్తవ్యంలో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి భక్తి చేస్తున్నాం అండి అంటారు. కానీ వారిలో ఓపిక కొద్దిసార్లు నశించిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఓపిక పోతూ ఉంటుంది. అంటే ఉద్యోగం కొరకు ఎదురు చూసి ఇక దేవుడు సహాయం చేయట్లేదు, ఇక నేను చచ్చిపోతాను అని అంటే ఏంటో తెలుసా దాని అర్థం? ఓపిక లేకుండా ఫలము ఫలించే లోపే ఏం చేసావు? ఫలాన్ని ఇవ్వకుండా కోత కోసేసావు. చాలామంది నా భర్త, నా భార్య మారుతుంది అనుకుంటాం. కానీ
అది మార్పు కలిగే లోపే, ఫలం ఇచ్చే లోపే ఏమైపోతుందో తెలుసా? కుటుంబాలు చెదిరిపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకు? ఓపిక లేకపోవడం బట్టి. చదువులో నేను రాణించాలి, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా అని బాధపడి ఇక ఓపిక లేక, ఇక ఓపిక నశించిపోయి, ఫలించే లోపే, మంచి రిజల్ట్ వచ్చే లోపే ఇంకొకసారి ప్రయత్నిస్తే వచ్చేసేదేమో బహుశా, ఇంకొకసారి ప్రయత్నిస్తే కలిగేదేమో బహుశా. కానీ ఫలం ఇచ్చే సమయంలోనే దేవుడు ఫలాన్ని తను నియమించిన సమయానికి ఇది ఫలించే లోపే ఓపిక లేకపోవడం బట్టి ఏం చేస్తుందో తెలుసా? మధ్యలోనే దాన్ని చెరిపి వేసుకునే వారిగా ఉంటాం. ఓపిక లేకపోతే కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, కక్షలు వచ్చేస్తుంది. వారు ఫలిస్తున్నారు, నేను ఫలించట్లా. ఓ సహోదరి ఇలాగే ప్రార్థన చేస్తుంది పాపం. ఓ సహోదరి ఇలాగే ప్రార్థన చేయమని నన్ను అడిగింది, ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్నా నాతో పాటు అందరికీ ఏమొచ్చినాయి? అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసినాయి. నేను పాస్ అయ్యాను, కానీ నాకు కూడా అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. వారందరిని చూస్తుంటే బాధ వేసేస్తుంది. ఇప్పుడు ఇటు నా కుటుంబాన్ని చూస్తే నాకు ఇంకా బాధ వేస్తుంది. నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం, వారిని చూస్తే ఇంకా అధికమైన బాధ వేస్తుంది మనకి. కానీ దేవుడు నీ పక్షాన మరొక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నీవు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నావు. నీకు మాత్రమే ఆ అపాయింట్మెంట్ లెటర్ రాలా. సో యు ఆర్ సంథింగ్ స్పెషల్. దేవుడు నిన్ను ప్రత్యేకంగా మరొక కోణంలో దీవించాలనుకుంటున్నారేమో. అందుకే నేను అన్న ప్రార్థన చేస్తా, దేవుడు మరొక అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడమ్మా అని ప్రార్థన చేసి, దేవుడు ఓపికతో ఉండండి అని ఈరోజు క్రైస్తవ్యానికి, సంఘములకు దేవుడు తేటతెల్లగా తెలియజేస్తున్నాడు. ఫలమునిచ్చుటకు ఓపిక పట్టాలి కాస్త. ఈరోజు మామిడి పండ్లు వేసవి కాలాల్లో మాత్రమే వస్తాయి, అన్ని కాలాల్లో ఉండవు అవి. అందుకనే మామిడికాయలు ఫలములన్నిటిల్లో మహారాజు అంట. ఏంటి? కాయలన్నిటిలో, ఈ ఫ్రూట్స్ అన్నిటిలో కూడా ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మామిడి, మ్యాంగోగా మనం చూడవచ్చు. కానీ దాని మీద ఎంత ఇష్టం ఉన్నా, ఎంత మక్కువ ఉన్నా, నువ్వు చలికాలంలో వెళ్ళి కావాలంటే దొరకదు అది, వర్షాకాలంలో కావాలంటే దొరకదు అది. ఆ రుచి కలిగిన ఆ ఫలాన్ని నువ్వు తినాలి అంటే సమ్మర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది. అప్పటిదాకా ఎంతసేపు దీనికోసం ఎదురు చూసి ఇక్కడే మంచం, ఇక్కడే కుర్చీ, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే పండుకోవడం, అన్నీ చేయడం ఇక్కడే కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండి సమ్మర్ ఇక 4-5 రోజుల్లో వచ్చిద్దనగా, ఒక 4-5 వారాల్లో వస్తుందనగా, అది 4-5 వారాల్లో ఫలించబోతుందనగా, ఇది ఫలించదేక నా పేషెన్సీ పోయింది ఇక అని చెప్పి కత్తి తీసుకొని వెళ్ళి, మొత్తం గొడ్డలు తీసుకొని వెళ్ళి ఆ మామిడి చెట్లన్నీ నరికేస్తే ఎలా ఉంటుంది? దేవుడు ఆశీర్వదించాడు, అది ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తొలకరి వర్షాన్ని కురిపించాడు, అది ఫలించబోవడానికి సమయం ఉంది. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాడు, నీవు ఇంకా ఫలాన్ని ఇవ్వబోతున్నావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు, నీవు ఫలాన్ని ఇవ్వడానికి దగ్గరగా ఉన్నావు. అలాగే దేవుడు నీ వ్యాపారాన్ని దీవించాడు, నీవు ఆ వ్యాపారంలో వృద్ధి పొందడానికి సిద్ధముగా ఉండాలి. అలాగే నీవు ఆ సమయాన్ని నువ్వు చూడబోతున్నావు. కానీ ఈ మధ్యలోనే నీలో ఉన్న ఓపిక నశించిపోయింది అనుకోండి, ఎప్పటికీ ఇదేనా బ్రతుకు అని ఓపిక నశించిపోయింది అనుకోండి, ఏమైపోతుంది తెలుసా? ఆ ఆశీర్వాదాన్ని చూడకుండానే పోతాం. బైబిల్లో మాట ఉంది, కోపము దేవుని నుండి వచ్చు ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేస్తుందంట. మీరు జాగ్రత్తగా వినండి. ఓపిక లేకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది, ఓపిక లేకపోతే ఖచ్చితంగా విసుగు కలుగుతుంది, ఓపిక లేకపోతే ఖచ్చితంగా నిరీక్షణ కోల్పోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ సమయంలో చేసే ప్రతి కార్యం ఏమవుతుందో తెలుసా? దేవుని నుండి వచ్చే ఆశీర్వాదము ఈ కోపము శాపంగా మార్చేస్తుంది. ఈరోజు మన సంఘంలో అందరి మీద తొలకరి వర్షాలు పడినాయి. దేనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు ఫలించబోతున్నారు, ఫలించడానికి సిద్ధంగా ఉన్నారు. దేనికి స్తోత్రం.
చూస్తున్నాం మనం. మరి అక్క వాళ్ళ వ్యాపారం విషయంలోనే కానీ, సహోదరుడి యొక్క వ్యాపారంలోనే కానీ, మరి ఉద్యోగాల్లోనే కానీ, అన్ని విషయాల్లో దేవుడు తొలకరి వర్షాన్ని కురిపించి ఇప్పుడు పచ్చటి వాతావరణాన్ని తీసుకొని వచ్చి మరి ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా మరొక కడవరి వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడు దేవుడు. కడవరి వర్షం కురిపించబడే లోపే ఈ ఓపిక నశించిపోతే ఆ కడవరి వర్షం పడదు. ఇక ఆ చెట్లకు ఆ యొక్క ఫలాలు ఇచ్చే సమయానికి అవి ఎండిపోతాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఫలించుచున్నావు, అలాగే ఫలములు ఇవ్వబోతున్నావు. ఫలములు ఇవ్వబోయే లోపు నీకేం కావాలి అంటే నిరీక్షణ కలిగి ఉంటే గనక ఆయన కడవరి వర్షాన్ని కురిపించి చక్కటి చక్కటి ఫలాలను, అనేకులకు రుచికరమైన పంటను దేవుడు నీ ద్వారా కలిగించబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ మనలో ఏం ఉండాలంట? తొలకరి వర్షం పడేదాకా, కడవరి వర్షం పడేదాకా ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వాక్యంలో చూద్దాం ఒక మాట. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను. అందువలన నీవు ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకొందువో. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దాని దాని కాలము వచ్చేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్. నీవు ఆ సమయం దాకా వెయిట్ చేయాలి. దాని కాలము, ఒకవేళ ఆ కాలం వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యంగా ఉన్నా కూడా దేవుడు నిర్లక్ష్యంగా ఉండడు. ఆ సమయానికి నీవు వద్దు అనుకున్న దేవుడు ఆపడు కార్యాన్ని. ఆ సమయానికి దేవుడు నన్ను దీవించాలని తొందరపడినా కూడా ఆయన సమయానికి దీవిస్తాడు, సమయానికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సమయానికి మేలులు జరిగిస్తాడు, సమయానికి అద్భుతాన్ని చేస్తాడు. గాడ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టైం. ఆయన సరి అయిన సమయంలో నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అంతేగాని ఇప్పుడు మ్యాజిక్ చేయి అని అంటే లోకంలో చేసే మ్యాజిక్లు జిమ్మిక్కులు కాదు. నీ జీవితంలో ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏ కార్యాన్ని చేయాలో, ఏ సమయానికి ఏ వ్యాపారాన్ని ఇవ్వాలో, ఏ సమయానికి నీవు చదువును అభ్యసించాలో, ఏ సమయానికి నీకు ఉత్తీర్ణత కలగాలో, ఏ సమయానికి నీవు ఆ ఉన్నతమైన ఉద్యోగంలో రాణించాలో, ఆ సమయానికి నీవు హెచ్చించబడేటట్లుగా దేవుని యొక్క కాల నియమము ఉన్నది. ఆయన ఏర్పరిచిన సమయం ఉన్నది. ఆయన నియమించిన ఆ యొక్క గడియ సమీపించినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. అప్పటి వరకు కావాల్సింది ఏంటి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకని చాలామంది జీవితాల్లో ఈ నిరీక్షణ లేకపోవట బట్టి తొలకరి వర్షం పడింది, ఇప్పుడు కడవరి వర్షం వచ్చే లోపే వారు పంటను నాశనం చేసేసుకుంటున్నారు. అనగా మరణానికి తోడ్పడుతున్నారు, దారి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. నీ భర్త మారే లోపే ఇక మారడు అని చెప్పి విసుగు చెంది ఇక నువ్వు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోమనో, ఇక నిన్ను నీవు హతము చేసుకోమనో, నిన్ను నీవు మరణించి చనిపో అనో ఈ అపవాది ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటాడు. అందువలన ఈరోజు భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తాం. తొలకరి వర్షము కురిపించిన దేవుడు మానక కడవరి వర్షాన్ని కూడా కురిపించే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ ధాన్యాన్ని నీవు నింపుకుంటావు, నీ నూనెను నీవు నింపుకుంటావు, నీ ద్రాక్ష రసమును నీవు నింపుకుంటావు, నీ కొట్లలో వాటిని కూర్చుకుంటావు అంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం సిద్ధంగా ఉంది, దేవుని కృప సిద్ధముగా ఉన్నది, దేవుని వాత్సల్యము సమృద్ధిగా ఉన్నది. కానీ నీలో విశ్వాసము స్వల్పంగానే ఉన్నది, నీలో నిరీక్షణ స్వల్పంగానే ఉన్నది, నీలో ఆ ఓపిక, ఆ నిరీక్షణ స్వల్పంగానే ఉంది. కానీ ఇప్పటి వరకు ఒకవేళ అలా ఉంటే దేవుడు నీకు నిరీక్షణను దయచేయునుగాక. తొలకరి వర్షమును కురిపించిన దేవుడు కడవరి వర్షాన్ని కూడా కృమ్మరించి వాటి వాటి కాలన ఫలాన్ని ఇచ్చినట్లుగా చేయు దేవుడు నీ జీవితంలో కార్యం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ఏలియా ప్రార్థన చేశాడంట. వర్షము పడునుగాక అంటే ఎన్నో సంవత్సరాల నుంచి లేని వర్షం పడిపోతుంది.
పడింది. తర్వాత వర్షం ఆగిపోనుగాక అని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. అంటే ఎలా జరుగుతుంది ఈ కార్యం అని అంటే, నిరీక్షణ కలిగి ప్రార్థనతో సాధ్యము చేసుకోనగలుగుతున్నాడు. ఏంటిదంట? ఆ 18వ వచనం చూడండి, యాకోబు 5వ అధ్యాయం 18వ వాక్యం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెనంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఎవరండి? ఆయనకి ఏమన్నా మనకి 2 చేతుల బదులు ఆయనకి 4 చేతులు ఉన్నాయా? మనకి 2 కండ్లు బదులు ఆయనకి 4 నేత్రాలు ఉన్నాయా? ఆయనకు సపరేట్గా ఏమన్నా శరీర ఆకృతిని కలుగు చేశాడా దేవుడు? లేదు. ఆయన నిన్ను వంటివాడే, నన్ను వంటివాడే, మనలను పోలినవాడు. అయినప్పటికీ ఏలియా ప్రార్థన చేస్తూ వర్షం పడమంటే పడుతుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. భూమి ఫలం ఇమ్మంటే వేస్తుంది, ఫలం వద్దంటే ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటయ్యా, మనం చూడాల్సింది ఏంటంటే, ప్రార్థనతో తొలకరి వర్షం పడి కడవరి వర్షం ఒకవేళ పడట్లేదా, అయితే ప్రార్థించగా మరలా నీవు ఆ వర్షాన్ని కురిపించుకోగలవు. దేనికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. నీవు ప్రార్థించి ఆకాశం వైపు చేతులు చాపి ప్రభువుని బ్రతిమలాడినప్పుడు, ఒకవేళ ఆలస్యం అయిపోతుందని అనుకుంటే, ఒకవేళ నా దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దానికి స్తోత్రం. ఇందాకడే చెబుతూ ఉన్నారు తల్లి, ఆకాశం వైపు అంట సమయం ఉండట్లేదు ఎలాగో ప్రార్థన చేసుకోవడానికి, మరి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి 3 గంటలకే నేను తలుపు తీసుకుని బయటకు వచ్చి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను అని అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. నిజంగా మరి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించాడు ఏలియా. వర్షం కురమ్మంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఈరోజు నీవు కూడా ప్రార్థించినప్పుడు, ఒకవేళ తొలకరి వర్షం పడే నీవు ఆలస్యంగా అలాగే ఉండిపోయావా, ఫలాలు కాయడం లేదా, అయితే కడవరి వర్షం ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? దేవుడు ఆలస్యం చేయట్లేదు, కానీ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. అది నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టుకొని ఫలించగలుగుతావు. దానికి స్తోత్రం కలిగిన గాక. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఏమైందంట? మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలం ఇచ్చెను. భూమి మరలా ఏంటంట? తన ఫలాన్ని ఇవ్వటం ప్రారంభించింది. అప్పుడు కొట్లలో ధాన్యాన్ని కూర్చుకుంటాం. అప్పుడు ఆశీర్వాదాన్ని నీ చేతుల్లో నింపుకోగలుగుతావు. ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో చూడగలుగుతావు. ఆశీర్వాదాన్ని నీ బిడల జీవితంలో చూడగలుగుతావు. ఆశీర్వాదాన్ని నీ యొక్క వ్యాపారంలో చూడగలుగుతావు. ఆశీర్వాదాన్ని ఉద్యోగంలో చూడగలుగుతావు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే, ఒక్క ప్రార్థనలో ఆయన వైపుగా నీ నేత్రాలు చూసినప్పుడు, ఆయన వైపుగా నీ చేతులు ఎత్తబడినప్పుడు, ఆయన వైపుగా నీవు తిరిగినప్పుడు మాత్రమే దేవుడు తొలకరి వర్షాన్ని అలాగే కడవరి వర్షాన్ని కురిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్షము దేవుని నుండి వచ్చే ఆశీర్వాదానికి సాదృశ్యమైనది. ఈరోజు ఈ వర్షము నీ జీవితంలో కూడా కావాలా? నీ జీవితంలో కూడా ఫలభరితంగా మార్చబడాలనుకుంటున్నావా? భూమి నెర్లు కట్టినట్లుగా, భూమి బీడు బారిపోయినట్లుగా ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావా? తొలకరి వర్షము పడలేదు, కడవరి వర్షము కురిపించబడలేదు అని చింతపడుతున్నావా? అసలు దీవెన నీ జీవితంలో చూస్తావా? నేను చూడగలనా? నేను ఆశీర్వదించబడగలనా? ఈ ఊబి నుంచి బయటికి రాగలనా అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే గనక, నా దేవుని వైపు నీ కన్నులు చూసినప్పుడు, నా దేవుని వైపు నీ నేత్రాలు చూసినప్పుడు, నా దేవుని వైపు నీ యొక్క హస్తములు ఎత్తినప్పుడు, మన దేవుడు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని వాటి కాలమందు కురిపించి ఏం చేస్తాడంట? దేవుడు ఫలింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బహుశా నీవు కూడా అలాగే ఉన్నావేమో. ఇక్కడ అదే స్థితిలో ఉండి ప్రార్థనలో కూడి చింతపడుతున్నావా, బాధపడుతున్నావేమో. ఒకవేళ ఈ వర్తమానం వింటున్నటువంటి వారిలో కూడా ఈ సన్నివేశాలు గుండా నడిపించబడుతున్నారా? అయితే దేవుడు నీవు ప్రార్థించినప్పుడు, నేను మరలా కడవరి వర్షాన్ని కురిపించాలని ఇష్టపడుతున్నా. నీవు నా వైపు తిరిగినప్పుడు కడవరి వర్షాన్ని కూడా కురిపించాలనుకుంటున్నా. తొలకరి వర్షాన్ని కురిపించాను, అయితే ఇప్పుడు కడవరి వర్షాన్ని కూడా కురిపించి ఫలమునిచ్చినట్లుగా చేయబోతున్నా. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీ జీవితంలో తొలకరి మరియు కడవరి వర్షాన్ని కురిపించును గాక. హల్లెలూయా.
ఏమన్నా దేవుని వైపు చూద్దామా, లేకపోతే బోర్లు వేసుకున్నట్లుగా వాళ్ళకి వీళ్ళకి కానుకలు మందిరాలకి డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకొని ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దామా? చెప్పండి. డబ్బులు ఇవ్వద్దు అని నేను అంటలా, సేవకులకి ఇవ్వద్దని అంటలా, మందిరాలకు ఇవ్వద్దని అంటలా. ఇది మాత్రమే చేసి ఏం చేస్తారు తెలుసా? ఇది మాత్రమే చేసి ఆశీర్వాదం వచ్చేయాలనుకుంటారు. ఇది మాత్రమే చేసి ఆశీర్వాదం వచ్చేయాలనుకుంటారు. ఇది మాత్రమే చేసి ఆశీర్వాదం పొందేసుకోవాలనుకుంటారు. ఇది మాత్రమే చేసి నా జీవితంలో దేవుడు ఎంతవరకు కార్యం జరిగించట్లేదు అని అంటారు. ఇది ఒక్కటే సరిపోదు. వీటితో పాటు నువ్వేం చేయాలంట? ఆయన వైపుగా నీవు త్రిప్పబడాలి, ఆయన వైపుగా నీవు ప్రార్థించాలి, ఆయన వైపుగా నీ చేతులు ఎత్తాలి. ఆయన వైపు నీవు నడిపించబడినప్పుడు తగిన కాలమును, తగిన ఫలమును, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించి నీ పంటను సమృద్ధికరమైనటువంటి ఆ వర్షపు నీటితో, శ్రేష్టకరమైన నీటితో, రుచికరమైన నీటితో ఆ పంటను నింపి రుచికరమైన ఫలములను, ధాన్యమును దేవుడు నీకిచ్చునుగాక. ఆశీర్వాదకరమైనటువంటి పంటను నీవు చూచుదువుగాక. మేలైనటువంటి కార్యములు నీ జీవితంలో, కుటుంబ జీవితాల్లో, బిడల జీవితాల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక ద్వారా యాకోబు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవ, మీరే మాట్లాడుతున్నారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, అప్పటి వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఒక రైతు తొలకరి వర్షము కొరకు, అలాగే కడవరి వర్షము కొరకు కాచుకొని ఎదురు చూస్తున్నట్లుగా, తన భూమి ఫలమిచ్చినట్లుగా ఏ రీతిగా ఎదురు చూస్తాడో, మేము కూడా మా జీవితంలో ఆశీర్వాదం పొందుకొనుటకు తొలకరి వర్షాన్ని కురిపించినట్లుగా ప్రార్థించే కృపను దయచేయండి. కడవరి వర్షము కొరకు మేము కనిపెట్టుకున్నట్లుగా విశ్వాసమును దయచేయండి. ప్రార్థించినప్పుడు వర్షం అనే ఆశీర్వాదాలు క్రమరించబడినట్లుగా మా ప్రార్థన నిరీక్షణ యందు, ఓపిక యందు, ఓర్పు యందు, అలాగే సహనము యందు, ప్రార్థన యందు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏలియా మరొకసారి ప్రార్థన చేయగా వర్షము కలిగించమని ప్రార్థించగా ఆకాశము తెరవబడి వర్షము పడి ఉండగా భూమి తన ఫలమిచ్చినట్లుగా ఇప్పుడు నీవు నేను చేస్తున్న ప్రార్థనలో కూడా దేవుడు వర్షం అనే ఆశీర్వాదాలు కుమ్మరించబోతుండగా మన జీవితంలో ఫలభరితంగా మార్చబడునుగాక. నీ జీవితంలో ఫలమునిచ్చునుగాక. ఆకాశము నుండి వచ్చి శ్రేష్టమైన, రుచికరమైన ఆ మంచి నీరు నీ పంటలో కుమ్మరించబడునుగాక. నీవు ఫలించుదువుగాక, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండువుగాక. ప్రభువా, ఈ సమయంలో నాయన ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని విని వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని భద్రపరుచుకున్నారు, వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. వారి జీవితాల్లో తొలకరి వర్షమును, కడవరి వర్షమును కురిపించండి. ఫలమునివ్వండి, సారవంతమైన నేలగా మార్చండి. శ్రేష్టకరమైన ఫలములు ఇచ్చేటువంటి పంటగా ఆ యొక్క జీవితాలను మీరు కట్టండి. రుచికరమైనటువంటి పండ్లు, ఫలములు కలిగినట్లుగా రుచికరమైనటువంటి ఫలములను దయచేయండి. ప్రభువా, మేము ఆశీర్వాదాన్ని కొనుక్కునేవారిగా కాదు, డబ్బులిచ్చి ఆశించేవారిగా కాదు. అయ్యా, రైతు ఈ దినాల్లో బోరేసి నీళ్లు లాగుతున్నట్లుగా కాదు, ఆకాశం నుంచి వచ్చి శ్రేష్టమైన నీరు కొరకు ఎదురు చూచే కృపను దయచేయండి. మీ వైపు చూచి శ్రేష్టకరమైన నీటిని మేము పొందుకునే కృపను దయచేయండి. జీవ జల నదులను పొందే కృపను దయచేయండి. జీవ జల నదులు నీ నోట నుండి కలుగునుగాక. జీవ జల నదులు నీ యొక్క గర్భము నుంచి బయలు వెళ్ళునుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా నీ ఉందువుగాక. ఫలభరితంగా మార్చబడినట్టుగా దేవుడు ఈ ఉదయకాల సమయమున నా జీవితంలో తొలకరి మరియు కడవరి వర్షాన్ని కురిపించి సారవంతమైన, శ్రేష్టమైన, రుచికరమైన ఫలములను, పంటను దేవుడు దయచేయునుగాక. నీ జీవితంలో దయచేయునుగాక, నీ కుటుంబంలో దయచేయునుగాక, నీ వివాహ జీవితంలో దయచేయునుగాక, నీ ఉద్యోగంలో దయచేయునుగాక, నీ వ్యాపారంలో దయచేయునుగాక, నీ ఉన్న స్థితిలో దయచేయునుగాక. నీ అప్పుల్లో నుంచి శ్రేష్టకరమైన అభివృద్ధి పొందునుగాక. విడుదల కలిగి ఉందువుగాక. బలహీనతలో కలిగి ఉందువుగాక. బలహీనతలోంచి శ్రేష్టమైన ఆరోగ్యము పొందుకుందువుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇటు వాక్యాన్ని
బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. ఇంతవరకు మీరు నాకు తోడేయండి. ఈ వాక్యాన్ని బయలుపరిచిన విధానం బట్టి మహిమ చెల్లిస్తాను. మీ పనికి నన్ను వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మహిమ చెల్లిస్తాను. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తాను. యేసయ్య అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి అడిగి పొందుకొని ఆశీర్వాదములు అనుగ్రహించబడి పొందుకొని ఉన్నామని విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.